ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మంది ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. పీతలు కర్రీ ప్రిపేర్ చేయడానికి 100 గ్రాములు 100 నుంచి 150 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. మసాలా వేగనందుకు ఎక్కువ ఆయిల్ ఉండాలన్నమాట. పచ్చివాసన అది రాకుండా ఉంటుంది మనకి. నేనైతే 4 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసి మసాలా పట్టాను. 4 ఉల్లిపాయలు 4 టమాటాలు మసాలా ప్రిపేర్ చేసుకుని వేయించుకోవాలి. పీతలు క్లీన్ చేసేసుకుని ఉప్పు, కారం, పసుపు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి బాగా కారం అది పట్టు ఉంటుంది పీతలకి, టేస్ట్ బాగుంటుంది అనమాట. అలా చేస్తే మనం మసాలా బాగా వేగేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మన పీతల్లో కొంచెం వేసుకున్నా కనుక చూసుకుని వేసుకోవాలన్నమాట. మసాలా బాగా దోరగా వేయించుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేటప్పుడు కారాన్ని వేసుకోవాలన్నమాట. కారం నేనైతే 2 స్పూన్లు వేసాను. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి. మసాలా అంతా బాగా కలిసి వేగిన తర్వాత మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మసాలా అంతా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతలు దాంట్లో వేసేసుకోవాలి. పీతలను దాంట్లో వేసేసుకుని మరొకసారి కలిపేసుకుని శుభ్రంగా ఒక 10 నిమిషాలు మూత పెట్టాలన్నమాట. పీతల కూర ఉడకనందుకు ఎక్కువ వాటర్ అవసరం లేదు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను. దీంట్లోనే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాం. మనం పులుపు తినేదాన్ని బట్టి నేనైతే ఒక 100 గ్రాముల చింతపండు రసాన్ని వేసాను. గ్లాసున్నర వాటర్లో తీసి రసం పోసాను అనమాట. పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకుని పీతల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.